సుందరమ్మకే ఏమే ఇంకా పడుకున్నావేమిటే? లేలే ఇవాళ మా అంజుగారి పుట్టినరోజు, అందుకని ఇవన్నీ చేశాను. ఈ 4 నోట్లో వేసుకో. ఏమిటోనే మందరా, ఆయన లేకుండా ఇవన్నీ ఎలా తినని చెప్పు. అయినా నువ్వు ఇంత అభిమానంతో తెచ్చినోడు తినకపోతే ఎలాగా? ఏమిటో పాతకాలం మనుషులం కాబట్టి కట్టుకున్న వాడి కోసం ఇలా కలవరించిపోతున్నాం. రోజా, ఏం లేదు, నీతో అర్జెంట్గా ఒక విషయం మాట్లాడాలి. అలా వెళ్దాం, వస్తావా? అలాగా, ఇప్పుడే వస్తానంట. అమ్మా, నేను అలా బయటకు వెళ్ళొస్తానమ్మా. ఎక్కడికమ్మా? వచ్చిన తర్వాత చెప్తానుగా. అమ్మా రోజా, పదానంత. అయ్యో ఇదేమి దూరం అమ్మా? వయసు వచ్చిన ఆడపిల్ల పరాయి మగవాడితో సిగ్గు సెల లేకుండా టింగులంటూ పోవడమా? 4 చూస్తే నవ్విపోతాన్న జ్ఞానం అన్నా లేదు. అయ్యో మా ఇంట అంటాలేవమ్మా, ఇలాంటి వేడ తిరుగుడు. అది కాదు రోజా, ఇంట్లో పరిస్థితి ఇలా ఉందని ఒక్కసారైనా నాతో ఎందుకు చెప్పలేదు? అభిమాని. వంకాయ అభిమాని. ఇదిగో, ఎంతకాలం తీసుకో. చాలు. మొహమాట పడతావేంటి? తీసుకో. నీ దగ్గర నాకు మొహమాటం ఏంటి? నువ్వు ఇవ్వకపోయినా నీ జేబులోంచి తీసుకునే అధికారం నాకుంది. నిజంగానా? ఏ భయంగా ఉందా? భయం కాదు రోజా, ఆనందం. ఇన్నాళ్ళు నేను ఆశపడ్డది, అలమటించేది దీనికి. నీకు స్నేహితుడుగా కాదు, సన్నిహితుడు కావాలని. ఈ అనంత మీద నీకు ఆ మాత్రం ఆప్యాయత ఉంటే చాలు రోజా. అది సరే గాని, ఇందాకేమిటో అర్జెంటుగా మాట్లాడాలన్నా? ఏం లేదు రోజా, మా అన్నయ్య నా పెళ్లి నిశ్చయం చేశాడు. అది నాకేమాత్రం ఇష్టం లేదు. ఏ ఎవరినైనా ప్రేమించావా? నా వరకు నేను ప్రేమించాను. అంటే ఆ అమ్మాయి అడిగి తెలుసుకోవాలి. అడిగేసేయి. అది అంత త్వరగా ఏ పని కాదు, అందుకని ఇప్పుడు ఈ పెళ్లి అలాగే ఆపు చేయాలి. ఏముంది, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని మీ అన్నయ్యతో చెప్పేసేయి. అమ్మో, వాడితోనా? వాడొక ఎముడే. వాడితో చెప్పగలిగితే నీ సాయం కోసం ఎందుకు వస్తాను? రోజా, నువ్వే ఎలాగైనా ఈ ఆపద నుంచి తప్పించాలి. ఓయ్, నీకేం పర్వాలేదు, నేను తప్పిస్తాను. కానీ ఎలా? అదంతా నేను ఆలోచించాక. ఇక ఉత్తరం. ఒకటి, నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు నీకు రాసింది. రెండోది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు పెళ్లి కూతురు తండ్రికి రాసింది. ఈ 2 ఉత్తరాలు చేరాయంటే ఆ పండురేకాచే గింగిరా తిరిగిపోతాడు. పెళ్లి టపిమని ఆగిపోతుంది. నిజమే అనంత్, నీ పెళ్లి ఆగిపోతుంది. కానీ ఇదంతా ఎదురు తిరిగి నా మీదకి వస్తే? చూసావా, ఆదుకుంటానన్నావు, నా కోసం ఏమైనా చేస్తానన్నావు. సమయం వచ్చేటప్పుడు జారుకుంటున్నావు. అది కాదనంత్, ఆడదాన్ని కదా, ఒక్క క్షణం ఆలోచించాను. నీ ఇష్టం. ఇలాంటి ఉత్తరమే రాసి పుండ్రీకాక్షి గారికి పోస్ట్ చేయాలి, అంతేగా? అంతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తాగమ్మా. ఏమిటది? హార్లిక్స్. ఇవన్నీ తీసుకురావడానికి నీ డబ్బు ఎక్కడిది? అనంత్ దగ్గర తీసుకున్నానమ్మా. ఎవరా అనంత్? నీకెందుకు డబ్బిచ్చాడు? అతనికి నీకు సంబంధం ఏమిటి? అమ్మా, అనంత్ మన చందు లాంటి వాడమ్మా. నాకు తమ్ముడితో సమానం. లేకుంటే పరాయి మగవాళ్ళ దగ్గర నేను మాత్రం డబ్బు తీసుకుంటానా? అమ్మా, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? లేదమ్మా, లేదు. మగవాడి మంచితనం ఆడదాన్ని వంచడానికే పనికొస్తుందని నా అనుభవం చెప్పింది తల్లి. జాగ్రత్త. అలాగేనమ్మా, తీసుకో. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఈ కేసు మనం తప్పకుండా గెలుస్తాం. ఓ పుండ్రీకాక్షి గారా, రండి దయచేయండి. చాలేవయ్యా మర్యాద. చదువు సంస్కారం గలవాడివి, పైగా పెద్ద లాయర్వి, ఇలా మోసం చేస్తావా? ఏంటండి మీరు అనేది? నీ తమ్ముడు ఎవరినో ప్రేమిస్తే ఆ విషయం దాచిపెట్టి నా బిడ్డ గొంతుకోయాలని చూస్తావా? ప్రేమా? చూడవయ్యా ఈ ఉత్తరాలు. ఆ సరోజ ఎవరో మంచిది కాబట్టి ఉన్నట్టు రాసింది. నీ మాట నమ్మి తీరా ఈ పెళ్లి చేస్తే మా పరువు ప్రతిష్టలు ఏమయ్యేవి, నా బిడ్డ జీవితం ఏమయ్యేది? పుండ్రీకాక్షి గారు, నా మాట వినండి. విన్నది చాలు. ఇక నువ్వు చెప్పను వద్దు, నేను వినను వద్దు. నీకు నీ సంబంధానికి ఓ నమస్కారం. పుండ్రీకాక్షి గారు. అనంత్! ఏమిటన్నాయా? ఏమిట్రా, ఏమిటి ఉత్తరాలు? ఉత్తరాలా? అవును, చూడు. ఎవరి సరోజ? సరోజ నా స్నేహితురాలు. ఎప్పటి నుంచి స్నేహం? చాలా కాలం నుంచి. ఆహా, 10 మందిలో నా పరువు తీయపోతే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని ముందే చెప్పొచ్చుగా. నువ్వు వింటావన్న నమ్మకం నాకు లేదు. విని తీరే వరకు నచ్చపోచ్చుగా. నీకంత తీరుబడి లేదు, నాకు చెప్పేటంత ధైర్యం లేదు. సరే, ఇంతకు ఆ అమ్మాయి ఎంతవరకు చదువుకుంది? ప్రపంచాన్ని అర్థం చేసుకునేంత వరకు. తల్లిదండ్రులు ఎవరు?
తెలీదు. ఎక్కడ ఉంటారు? చెప్పను. చెప్పు. చెప్పను. ఎందుకని? నువ్వు నా మీద ఏమైనా చెప్పి ఆ అమ్మాయి మనసు విరిచేస్తావు. అంత పెడుసా నీ స్నేహితురాలి మనసు? అన్నయ్య, దయచేసి ఈ విషయంలో నన్నే వరకు నా దారి నన్ను పోని. అగా నువ్వు మామూలు అనంతగా అలాగే చేస్తుండేవాడిని. కానీ నీ వెనుక కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తి, తరతరాలుగా వస్తున్న వంశ గౌరవం, పరువు ప్రతిష్ట ఉన్నాయి. వాటిన్నిటినీ కాపాడవలసిన బాధ్యత నా మీద ఉందిరా. అందుకే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఆ అమ్మాయిని చూసి తీరుతా. ఆ తర్వాత నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా రోజానే పెళ్లి చేసుకుని తీరుతా. అన్నయ్య, నీ మనసు కష్టపడితే క్షమించరా. రోజా అంటే నాకు చాలా ఇష్టం. ఈ ప్రపంచంలో నా క్షేమాన్ని కోరేది నీ తర్వాత రోజే. మొత్తానికి మన ఉత్తరాలు బాగా పనిచేస్తాయన్నమాట. అలా ఇలా కాదు, మా అన్నయ్య లాంటి ఏమిటే దద్దరిల్లిపోయాడు. ధామ్ ధూమ్ అన్నాడు. నీ అడ్రస్ అడిగాడు, చెప్పనన్నాను. ఎలాగైనా నేను కలుసుకుంటానని, నీ అంత తెలుస్తానని బెదిరించాడు. ఇలాంటి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. అనంత్, ఒకసారి ఇలా వస్తావు? మా ఎవడు ఇప్పుడే వస్తాను. ఏమిటన్నయ్యా, ఏమిటి? అనంత్, నేను రోజాతో మాట్లాడాను. నువ్వా రోజుతో మాట్లాడతావా? నీ ప్రియురాలతో ఎంత మర్యాదగా మాట్లాడాలో నాకు తెలుసు. నువ్వు ఇంటికి నేనెందుకు వెళ్ళాలి? నువ్వు లేకుండా నేను రోజాతో మాట్లాడాలి. సరే, ఏ మాట్లాడుతావు మాట్లాడు, కానీ ఆమె మర్యాదకు మాత్రం తెలుసునానుగా. ఏమంటున్నాడు ఏమిటి మీ యముడు? యముడికి మరో పేరు కూడా ఉంది, ధర్మరాజు. ఓ, మీరా? ఆ ధర్మం నిర్వర్తించడంలో అతనికి దయా దాక్షిణ్యాలు ఉండవు. మీ దయా దాక్షిణ్యాలు ఇక్కడ ఎవరికి అవసరం లేదు. నేనెవరో తెలుసా? యముడని మీరే అన్నారుగా. నా పేరు విజయ్. నేను అనంత్ కన్నన్. ఒట్టి అన్ననే కాదు, అతనికి అతని ఆస్తికి గాడియని. మనసుకు కాదుగా? ఏ మనసుకు నువ్వు గాడియనివా? ఈ పాటకు ఆ సంగతి మీకు తెలిసే ఉండాలి. తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఇంకేమైనా తెలుసుకోవాలా? చాలా ఉంది. నీకెవరైనా పెద్దవారు ఉన్నారా? ఐ మీన్ యువర్ ఫాదర్, మదర్? ఉన్నారు, కానీ మనసు తెలుసుకోకుండా బలవంత పెళ్లిళ్ళు చేసే మీలాంటి వాళ్ళు మాత్రం లేరు. ఓహో, అంటే నీ పెళ్లి నీ ఇష్టమే అన్నమాట. అవును. కానీ అనంత్ పెళ్లి అనంత ఇష్టం కాదు. అనంతేం పసిపాప కాదు. అతని పెళ్లి అతని ఇష్ట ప్రకారమే జరుగుతుంది. జరగదని నేనంటున్నాను. జరుగుతుందని నేనంటున్నాను. లాయర్ గారు, భాష. ఐఎమ్ సారీ. చూడండి, ఒక్క మాట. మీ ఇష్టం అంటే మీకు నచ్చిన అమ్మాయినే అనంత్ చేసుకోవాలి, అంతేనా? అవునంతే. ఇది ఎక్కడ అన్యాయం అండి? మీకు నచ్చినప్పుడు మీరే చేసుకోవచ్చుగా. అదే నేను అంటున్నాను. రోజా, ఎస్ ప్లీజ్. ఆల్రైట్. అనంతరం వదిలేయడానికి నీకు ఎంత డబ్బు కావాలి? మీరిచ్చేది కూడా అనంత డబ్బేగా. ఇది అంత మాత్రానికే రేకులు రాలే రోజా కాదండి. నేను పట్టిన కేసును అంతంత మాత్రంగా వదిలే లాయర్ని కాదు. వెరీ గుడ్. అయితే మన ఇద్దరిది మంచి జోడి అన్నమాట. సరే కానివ్వండి, ఎవరు గెలుస్తారో చూద్దాం. సరే, ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, యముడికి దయాదాక్షిణ్యాలు లేవు. ఎంతటి ప్రేమికులనైనా విడదీస్తా. మీరు గుర్తుంచుకోండి, మమ్మల్ని ఆ దేవుడు కూడా విడదీయలేడు. ఆల్రైట్, ఐల్ సీ. లాయర్ గారి, విష్ యూ గుడ్ లక్.